ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. మరో కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రానికి సన్నద్ధమవుతున్నాయి. అధికార వైసీపీని ఢీకొట్టడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమవుతున్న పరిస్థితిని కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులో ఉండగా తాజాగా వీరితో బీజేపీ సైతం చేతులు కలిపింది. ఇంతమంది కలిసి వచ్చినా తమదే గెలుపని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పైనీర్ సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇంతకీ పైనీర్ సంస్థ లెక్కల ప్రకారం ఏపీలో అధికారంలోకి రాబోతోంది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో టీడీపీ, జనసేనతో బీజేపీ చేతులు కలపడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తాజాగా టీడీపీ, జనసేన కూటమి పరిస్థితి ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందనే దానిపై పైనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ సర్వే చేపట్టింది. తాజాగా తమ సర్వే నివేదికను ఈ సంస్థ విడుదల చేసింది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన కూటమి 104 స్థానాలను గెలుచుకుంటుందని, అధికారంలో ఉన్న వైసీపీ 49 సీట్లకే పరిమితం కానుందని పైనీర్ పోల్ స్ట్రాటజీస్ సర్వే వెల్లడించింది. అలాగే 22 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ ఉంటుందని ఈ సర్వే విశ్లేషించింది. ఇక పార్లమెంటు స్థానాల్లో సైతం టీడీపీ, జనసేన కూటమే ఎక్కువ చోట్ల విజయం సాధిస్తుందని, కూటమి 18 స్థానాల్లో విజయం కైవసం చేసుకుంటుందని, అధికార వైసీపీ కేవలం 7 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని ఈ సర్వే పేర్కొంది. ఈ ఎన్నికల్లో కూటమి 51.5% ఓట్ షేర్ను పొందనుందని, వైసీపీ మాత్రం 42.6%కే పరిమితం కానుందని పైనీర్ పోల్ స్ట్రాటజీస్ సర్వే వెల్లడించింది. ఇక ఫిబ్రవరి 2వ వారం నుంచి 29వ తేదీ మధ్య ఈ సర్వే చేపట్టామని పైనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ తెలిపింది. ఈ సర్వే కోసం రాష్ట్రంలోని 175 సెగ్మెంట్ల నుండి 53,000 మంది అభిప్రాయాలను సేకరించామని, సర్వేలో పాల్గొన్న వారిలో 54% మంది పురుషులు, 46% మహిళలు ఉన్నారని వివరించింది. మొత్తానికి పైనీర్ పోల్ సర్వే అధికార వైసీపీకి మింగుడు పట్టం లేదు. ఈ సర్వేను వైసీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. ఇది టీడీపీ అనుకూల సర్వే అంటూ అధికార పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. మరి ఏపీలో పైనీర్ సంస్థ సర్వే నిజమవుతుందా?